బీజేపీ నేతలు బండి సంజయ్ ఈటల రాజేందర్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఎంపీ ఈటలకు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. హిందూ మతమే తనను ఎంపీగా గెలిపించిందన్నారు. కరీంనగర్లో హిందూ ఓటు బ్యాంకు ద్వారానే తాను ఎంపీగా గెలిచానన్నారు. అయితే కులం మతం పేరుతో రాజకీయాలు చేస్తే తెలంగాణలో ఎప్పటికీ అధికారంలోకి రాలేమని ఇటీవల ఈటల రాజేందర్ అన్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఎంపీ ఈటల రాజేందర్ మధ్య మాటల యుద్ధాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది. ఒకరిపై మరొకరు చేసిన వ్యాఖ్యల్ని రాష్ట్ర నాయకత్వం దగ్గర జాతీయ నాయకత్వం ఆరా తీసింది. ఈ వివాదానికి సంబంధించి పూర్తి వివరాలను జాతీయ నాయకత్వం దృష్టికి టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు తీసుకువెళ్లారు. నేతలు పరస్పరం చోటు చేసుకుంటున్న కామెంట్స్ తో పార్టీకి నష్టం కలుగుతోందని, ఇలా వ్యవహరించడం సరైంది కాదని రామచంద్రరావు అన్నారు. తెలంగాణలో ఎప్పుడు కూడా ఈ డివిజన్ పాలిటిక్స్ తోటి అధికారం రాలేము. మా సర్సంగ్ చాలా ఒక గొప్ప మాట చెప్పిండు. ఒక జాతిని విస్మరించి, ఒక వర్గాన్ని విస్మరించి భారత్ని నిర్మాణం చేయలేము, దాంతో అధికారం వస్తాడని పాలసీ ఉండదు. దాంతో మాత్రమే అధికారం వస్తాడని మీరు ఏదైతే రాస్తుండ్రో అది మాకు లేదు. మేము ప్రజలే చూడండి. ఇప్పుడు నేను మొన్న పోయినా, నేను ఉపన్యాసం ఇచ్చిన ఉపన్యాసం మీరు చూసినో లేదో. అరే బాధ అనిపిస్తుంది. ఇక్కడ ఏం డిబేట్ జరుగుతుంది? ఎన్నాళ్ళు జరుగుతుంది? కులం పునాది మీద, మతం పునాది మీద రాజకీయాలు పర్మనెంట్ నడవవు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. ఈ కరీంనగర్ పార్లమెంట్ లో హిందువులకు స్థానం తప్ప బొందుగాలకు స్థానం లేదు అని చెప్పి గడప గడపకు తిరిగి హిందుత్వం దమ్మేందో చూపెట్టి, హిందూ సంఘటన శక్తి ఏందో చూపెట్టి, హిందువులు ఓట్ బ్యాంక్ గా మారితే ఏ విధంగా విజయ పరంపర కొనసాగుతుందో చూపెట్టి మొట్టమొదటిసారి హిందువులందరూ గెలిపించిన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్నారు. గల్లా ఎగురుసిన ఎస్ కరీంనగర్ లో హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా మాత్రమే నేను గెలిచిన